ఈ ప్రశ్న రావణ్ గురించినటువంటి ఎంక్వైరీ చాలామంది చేస్తూ ఉంటారు. ఏమయ్యాయి ఆ కేసులు, ఎలా ఉంది, ఇప్పుడు రిమాండ్లో ఉన్నాడు కదా, లోపల ఏమన్నా థర్డ్ డిగ్రీ చేస్తున్నారా, ఎలా ఉన్నది ఆ కేసుల పరిస్థితి, అప్డేట్ ఏంటి అనేది నిన్ననే వచ్చింది యాక్చువల్గా ఈ అప్డేట్. మరి ఎంతమందికి తెలుసో తెలియదో మనకు తెలియదు, కానీ దానికి సంబంధించిన అప్డేటు ఇప్పుడు మనం పంచుకుందాం. విషయం ఏమిటంటే, ఇతని మీద వేసినటువంటి కేసులన్నిటినీ క్వాష్ చేయాలని చెప్పి ఈయన ఒక పిటిషన్ వేశారు హైకోర్టులో. అది యాక్చువల్గా జూలై 22నే వచ్చింది. జూలై 22నే విచారణకు వచ్చింది. బట్ ఏం జరిగిందంటే, పొనవోలు సుధాకర్ రెడ్డి ఇప్పుడు ఆయనే కదా వీళ్ళ కేసు వాదిస్తున్నటువంటి లాయరు. ఆయన ఏం చేశాడంటే, దీనిని వాయిదా అడిగారు. వాస్తవంగా ఈ కేసులకు సంబంధించి ఆయన పిటిషన్లు తీసుకున్నారు అన్న తర్వాత జడ శ్రవణ్ కుమార్ ఈ కేసు నుంచి తప్పుకున్నారు. యాక్చువల్గా వాళ్ళు తీసుకున్నారంటే ఆయన తప్పుకుంటాడు, అదేమి పెద్ద ఇది కాదు, ఇన్విటబుల్ డెవలప్మెంట్ అది. మరి ఈ కేసుకు సంబంధించి ఏం జరుగుతుంది అంటే, ఒక 5-6 పోలీస్ స్టేషన్స్లో కేసులు పెట్టారు మీద, ఈ రావణ్ మీద. అది మీకు తెలిసిన విషయం. పెట్టినటువంటి కేసుల నుంచి తనను తప్పించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు వేసేది. దాంతోపాటు క్వాష్ కేసులను కొట్టేయమని, బెయిల్ ఇవ్వాలని. బెయిల్కి సంబంధించి వాయిదా పడింది. అయితే జూలై 29 అంటే ఇంకొక 6 రోజుల తర్వాత, ఈ రోజుకి 6 రోజుల తర్వాత ఆ పిటిషన్ విచారణకి రాబోతోంది. మరి ఏం జరుగుతోంది? బయట మీడియాలో అయితే మీరు చూస్తున్నారు కదా, ఏది అతనిని అలా చేస్తున్నారు, అతనిని ఇలా చేస్తున్నారు అంటూ అతనికి సహకరించిన వాళ్ళు వీళ్ళే. ఇది అసలు ఈ ఛానలు, ఈ గమనాది, ఇంద్రసేన అంటూ వండి వార్చారు కదా వార్తలు. ఆ వార్తలన్నీ కూడా ఇప్పుడు ఎసరు కాగి, బియ్యం ఎసటు కాగిపోయి మాడిపోయిందనమాట, అన్నం కూడా. ఎన్నాళ్ళని ఒకటే వార్తని అదే పనిగా ప్రచురిస్తూ ఉంటారు, అట్లానే ప్రసారం చేస్తూ ఉంటారు. దానికంటూ అంటే ప్రతి వార్తకి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ డేట్ ప్రకారం చూసినప్పుడు ఏమవుతుందంటే, మనకి సర్ది వార్త అయిపోతుంది. ఈ కేసుకు సంబంధించి అంటే అతను తనదైన శైలిలో ప్రేక్షకుల్ని, వ్యూయర్స్ని, తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి వాళ్ళందరిలో ఒక ఆసక్తి ఉంటుంది. ఏమవుతుంది ఈ కేసు, అసలు ఏం చేస్తున్నాడు, జైల్లో ఉంటే మనవాడు ఎలా ఉన్నాడు. అందుకనే చాలామంది అతనిని కలిసి వచ్చిన తర్వాత మాట్లాడిన డాష్ అని ఎవరో ఒక లీడర్లు తీసుకొచ్చేసి పెడుతున్నారు తమ్మునాల్సి. ఎక్కువ మంది చూస్తారు కూడా, కానీ పాపం ఎక్కడ కూడా ఆ ప్రస్తావన లేదు. అంటే కలిసి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాడు ఏంటి అనేది వీళ్ళెవరూ చెప్పలేదు. నెల్లూరు జైల్లో ఉన్నారు కాబట్టి నెల్లూరు వైఎస్ఆర్సీపీ నేతలు కానీ, అతనితో గతంలో ఇంటర్వ్యూల్లో పాల్గొన్న వాళ్ళు కానీ, వాళ్ళు ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి ఒకసారి ములాఖాత్ అయ్యి మాట్లాడి రావచ్చు, దానికి పర్మిషన్ తీసుకొని. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అతనిని ఎవరు కలుస్తారు లేదు అనేది పక్కన పెడితే, అతని మీద పెట్టిన సెక్షన్స్ కూడా ఇప్పుడు జనరల్గా ఆడియన్స్గా ఉన్నవాళ్ళు కొంతమంది మేము మిమ్మల్ని కలుస్తాం అంటారు. ఆ క్రమంలో అతన్ని కలవటానికి అక్కడికి వెళ్ళాలంటే ఈ సెక్షన్ ప్రకారం ఏదో దేశద్రోహం కింద సెక్షన్లను నమోదు చేసి భయపెట్టాలని చూశారు కాబట్టి ఎవరైనా వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల ప్రస్తుతానికి అతను ఉన్నది రిమాండ్లోనే. అంతేగాని అతన్ని కస్టడీకి ఇవ్వాలా వద్దా, కస్టడీలో తీసుకున్న తర్వాత ఎలాంటి ప్రశ్న అడుగుతారు, ఈ ప్రశ్నలకి సమాధానంగా అతను ఏం చెప్తాడు, ఇవన్నీ కూడా ఇప్పుడు అన్నీ ఊహాగానాలు. అతని ఫోన్లో పలానా వీడియోలు ఉన్నాయి, అతని ఫోన్లో అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని ఇప్పటిదాకా మన వాళ్ళు చెప్పినవన్నీ నిజమా కాదా అనేది పోలీసులు మాత్రమే చెప్పగలరు, కోర్టు మాత్రమే చెప్పగలరు. జడ్జి గారి ముందు అతను ఏం మాట్లాడాడు, అలానే ఈ కేసుకు సంబంధించి ఇంకా మనం తరచు చూసినప్పుడు అతని మీద పెట్టిన సెక్షన్స్ నిలబడతాయా, గతంలో లీగల్గా కూడా కొన్ని వీడియోలు చేసి ఉంటాడు. ఈ సెక్షన్ల కింద ఎలా చేస్తారు ఇంట్రాగేషను, ఈ సెక్షన్ల కింద అరెస్ట్ చేశారు, అది
అలాంటిది ఒక యూట్యూబరు ఇలా దేశవ్యాప్తంగా కాకపోయినా కనీసం 2 రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది కేసు అంటే రావణ్ కేసే. మరి రావణ్ తాలూకు ఒక ఏమంటారు ఒక స్టైల్, ఆ స్టైల్లో ప్రియమైన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ప్రశ్నించాలని ఉంది సార్, కానీ ఏం చేస్తావు అభిమానులు అని ఆ వాయిస్కి ట్యూన్ అయి ఉన్నారు కదా చాలామంది. వాళ్ళందరూ ఎదురు చూస్తుంటారు అనమాట. వస్తాడా, వస్తే ఏం మాట్లాడతాడు, మాట్లాడిచ్చేలాగా ఉంటుందా, తర్వాత ఏం జరుగుతుంది, ఇలాంటివన్నీ ఆసక్తి కలిగించే పరిణామాలు. అతను కౌంటర్ ఇచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు తమ ఆనందాన్ని తెచ్చేసుకున్నారు ఈ 10 రోజుల్లో. 10 రోజులు ఏంటి, ఎక్కువ రోజులే అయింది కదా. బాగా వీడు అసలు మామూలుగానే యారంటి ఫెలో, వీడు అసలు వీడి పేరు అది, వీడి పేరు, వీడి కులం కూడా అబద్ధం అంటూ రకరకాలుగా అతని పైన వ్యాఖ్యానాలు చేసి తమ దుగ్ధ తీర్చేసుకున్న తరుణంలో ఇప్పుడు పెట్టిన సెక్షన్లు ఎంతవరకు కాఫీ తాగుతున్నా ఎందా నుంచి అంతే ఎంతవరకు నిలబడతాయి. నిలబడాలంటే ఏం చేయాలి, నిలబడకుండా చూడాలంటే కోర్టులో ఏమని వాదించాలి. కొనగోలు సుధాకర్ రెడ్డి గారికి ఉన్న హిస్టరీ ఏంటో అది అందరికీ తెలుసు. మరి ఇప్పుడు ఆయన ఏ రకంగా కోర్టులో వాదిస్తారనేది పక్కన పెడితే మనకి ముతకతరం అంటుంటారు కొంతమందిని, అలా చెప్పాల్సింది సూటిగా చెప్తూ కేసులో తన పక్షం వ్యక్తిని గెలిపిస్తాడా లేదా అనేది ఇప్పుడు జడ శ్రవణ కుమార్ గారితో పోల్చినప్పుడు ఈ వ్యక్తి మీద కొంతమందికి నమ్మకం తక్కువ. బట్ ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత బెయిల్ అనేది అల్టిమేట్గా ఎప్పుడైనా వస్తుంది. ఎందుకంటే పెట్టిన సెక్షన్ల తాలూకు వ్యవహారాలు ఇవన్నీ కోర్టులు కూడా పరిశీలిస్తాయి కదా. సాక్ష్యాధారాలను తీసుకొచ్చి చూపించినంత మాత్రాన ప్రతి సాక్ష్యము ఆధారము కోర్టును సాటిస్ఫై చేయాలని లేదు. ఈ కోణంలో చూసినప్పుడు ఆయన కన్నా ఈయన అగ్రెసివ్గా ఉంటాడు కదా జడ శ్రవణ్ కుమార్ కనుక వాదిస్తే బాగుండేది అని చాలామంది అనుకుంటారు. బట్ ముందు వారికి అనిపించాలి, ఆ రావణ్కి, వారి కుటుంబ సభ్యులకి, అట్ ద సేమ్ టైం జడ శ్రవణ్కి కూడా ఉండాలి. కాకపోతే ఆయన చెప్పాడు కదా ఈ కేసు ఇక మీరే చేయగలరు అని, వారిని కనుక వదిలిచ్చేసుకొని వచ్చేస్తే నేను వాదిస్తాను అని. సో అదేమన్నా డెవలప్మెంట్ అవుతుందో లేదో కానీ జూలై 29, 2026న ఒక వాయిదా అయితే ఉంది. అయితే ఆ రోజు ఆ ఒక్క కేసు మాత్రమే కాదు, తుక్కల విద్యాసాగర్ వర్సెస్ కాదంబరి జత్వాని కేసు కూడా విజయవాడ కోర్టు ఆ రోజునే విచారించబోతున్నది. ఏమని చెప్తారు ఏంటి అనేది. ఆ కేసులో నేను చాలా అమాయకురాలని అని ఆవిడ చెప్పడం హాస్యాస్పదం. ఆవిడని బాధితురాలని నిందితురాలుగా తెచ్చారు అని ఆ ఏబిఎన్ ఛానల్లో అతను అన్నాడు. కానీ మొదటి రోజు ఆవిడ ఆ కేసులో బాధితురాలు ఎందుకైద్ది, పార్ట్ 1 పార్ట్ 2 అని విడగొట్టిన ఆయన కూడా అర్థం చేసుకోకపోతే ఎట్లా, ఆమె మీద పెట్టిన కేసులో ఆమె బాధితురాలు ఎలా అవుతుంది. సో ఆ కేసు రావణ్ కేసు జూలై 29న హీరింగ్కి రాబోతుంది. ఆ డీటెయిల్స్ కోసం చూద్దాం మనం.